హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. చెకోడీల ప్రాసెస్ కోసం ఈ కప్పుతో 2 కప్పుల పిండిని తీసుకుంటున్నాము. అదే కప్పుతో 2 కప్పుల వాటర్ని కూడా వేసుకోవాలి. స్టవ్ మీద బౌల్ పెట్టి 2 కప్ వాటర్ని వేసుకుంటున్నాను. పావు టీ స్పూన్ వామ్, టర్మరిక్ 2 పించ్, బ్లాక్ పెప్పర్ 2 పించ్, రెడ్ చిల్లీ పౌడర్ పావు టీ స్పూన్, సాల్ట్ పావు టీ స్పూన్. సాల్ట్ చూసి కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు. పెసరపప్పు హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టాను. 3 స్పూన్ పెసరపప్పు, బియ్యం పిండి 1 కప్పు, మైదా పిండి 1 కప్పు, చెకోడీల వాటర్ కూడా బాగా కాగినవి. పిండిని కొంచెం కొంచెంగా వేసి కలుపుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి 1 నిమిషం వరకు కలుపుతూనే ఉండాలి. 5 టీ స్పూన్ ఆయిల్ ముందుగానే వాటర్లో వేయాలి. నేను మర్చిపోయాను. అందుకని ఇప్పుడు ఆయిల్ వేసి 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటున్నా. చెకోడీల పిండి రెడీ అయినది. ఒక ప్లేట్లోకి తీసుకుందాం. పూర్తిగా చల్లగా అవ్వాలి. చేతితో బాగా ప్రెస్ చేస్తా పిండిని మెత్తగా సాఫ్ట్గా కలపాలి. చెకోడీలు ఈ ప్రాసెస్లో చేయాలి. పెసరపప్పు వేసాం కాబట్టి చేసేటప్పుడు విరిగిపోతూ ఉంటే చిన్నగా ప్రెస్ చేసుకోవాలి. ఇంకా అన్నీ ఇదే ప్రాసెస్లో చేయాలి. అన్నీ చేసుకున్నాము. చెకోడీలు మొత్తం రెడీ అయినవి. నేను ఎయిర్ ఫ్రైలో చేస్తున్నాను. మీరు కావాలంటే ఆయిల్లో కూడా ఫ్రై చేయొచ్చు. ఎయిర్ ఫ్రైలో టెంపరేచర్ సెట్ చేసుకోవాలి. 150 టెంపరేచర్ 7 మినిట్స్.
7 మినిట్స్ అయిపోయినది. మళ్ళీ తీసి కొంచెం మిక్స్ చేసి అటు ఇటు తిరగదిప్పి వేయాలి. మళ్ళీ ఎయిర్ ఫ్రైయర్లో పెట్టి మళ్ళీ టెంపరేచర్ సెట్ చేసుకోవాలి. వన్ 175 12 మినిట్స్ పెట్టాను. చకోడీలు రెడీ అయినవి. పూర్తిగా ఒక్కసారి మొత్తంగా వేయలేదు, ఇంకొకసారికి ఎయిర్ ఫ్రైలో వేసుకుంటున్నాను. అదే ప్రాసెస్లో ఎయిర్ ఫ్రైలో కలుపుకోవాలి. చకోడీలు మొత్తంగా రెడీ అయినవి. ఎయిర్ ఫ్రైలో బాగా పర్ఫెక్ట్గా వచ్చినవి చకోడీలు. చాయ్తో పాటు చకోడీలు, క్రిస్పీ చకోడీలు రెడీ.